మార్చి 7న మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చి 124 ఆయుధాలను పోలీసుల చేతికిచ్చి ఏకంగా 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు. శనివారం నాటి చరిత్రాత్మక సందర్భం అది. కానీ ఒక్కటి మిగిలింది అంటోంది తెలంగాణ సర్కార్. ఒక్కరు కాదు 7గురు కావాలి అని ఆర్డర్ వేసింది కేంద్ర హోంశాఖ. ఎవరా 7గురు, ఎక్కడున్నట్టు? ఆ 7గురితోనే కామ్రేడ్ శకానికి క్లైమాక్స్ ముడిపడి ఉందా? మార్చి 7న మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చి 124 ఆయుధాలను పోలీసుల చేతికిచ్చి ఏకంగా 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు. నాటి చారిత్రాత్మక సందర్భం అది. కానీ ఒక్కటి మిగిలింది అంటోంది తెలంగాణ సర్కార్. ఒక్కరు కాదు 7గురు కావాలి అని ఆర్డర్ వేసింది కేంద్ర హోంశాఖ. ఎవరా 7గురు, ఎక్కడున్నట్టు? ఆ 7గురితోనే కామ్రేడ్ల శకానికి క్లైమాక్స్ ముడిపడి ఉందా? మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పల్ల లక్ష్మణరావు లొంగిపోతే రెడ్ కార్పెట్ వేస్తామంటోంది తెలంగాణ సర్కార్. మీ ఆరోగ్య, ఆర్థిక, సామాజిక భద్రతకు మాది భరోసా అంటూ ధీమాను కల్పిస్తోంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ నక్సలిజం అంతానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. లొంగుబాటు ప్యాకేజీని, రివార్డుల మొత్తాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే జరిగిన భారీ లొంగుబాటు. ఇటీవల లొంగిపోయిన కీలక నేత దేవ్జీ మల్లారెడ్డి గ్రూపులకు చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయ్యింది. కానీ లొంగిపోవాల్సిన ఆ 7గురు మాత్రం ఇప్పటికీ పోలీసులతో హైడ్ అండ్ సిక్ ఆడుతున్నారా? బయట రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణకు చెందిన 7గురు మావోయిస్టులపై సెర్చ్ లైట్ పడింది. ఈ హిట్ లిస్టులో టాపర్ ఎవరంటే ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఈయన మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్, సొంతూరు జగిత్యాల జిల్లా బిర్పూర్, హన్మకొండ జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు పాసునూరి నరహరి అలియాస్ సంతోష్, గద్వాల జిల్లా బుధవారపేటకు చెందిన కేంద్ర కమిటీ సభ్యురాలు గణపతి భార్య సోమిడి జోడే రత్నాబాయ్, సికింద్రాబాద్కి చెందిన DKSDC కమ్యూనికేషన్ విభాగం ఇన్ఛార్జ్ వార్తా శేఖర్, హైదరాబాద్కు చెందిన నక్క సుశీల అలియాస్ రేల, సిద్దిపేట జిల్లా మిర్తోటికి చెందిన రంగపోయిన భాగ్య, భద్రాద్రి జిల్లా తడపలకు చెందిన కుంజుం ఇడ్మల్. ఈ 7గురే ఇప్పుడే పోలీస్ మోస్ట్ వాంటెడ్. లొంగిపోవాలని ముఖ్యమంత్రి నేరుగా కోరడంతో ఫస్ట్ ఫోకస్ గణపతి మీదే పడింది. ఆయన లొంగుబాటు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. గణపతి టచ్లోకి వచ్చారు, కానీ లొంగిపోలేదని కన్ఫర్మ్ చేశారు తెలంగాణ పోలీసులు. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉంటూ 25 ఏళ్లుగా చీఫ్గా చేసి 6 రాష్ట్రాల క్యాడర్తో సుపరిచితులైన గణపతి అలియాస్ ముప్పల్ల లక్ష్మణరావు ఇప్పుడు ఎక్కడున్నట్టు? ఇటీవలే లొంగిపోయిన దేవ్జీ లాంటి అగ్రనేతలు ఇచ్చిన సమాచారంతో గణపతి నేపాల్ లేదా ఫిలిప్పైన్స్లో ఉన్నట్టు ఓ క్లారిటీకి వచ్చింది. తెలంగాణ SIB అటు గణపతి కుమారుడి ఆడియో కుటుంబకుల విజ్ఞప్తులను కూడా పరిశీలిస్తున్నారు. స్కెచ్ పక్కాగా అమలైతే మరో వారం రోజుల్లో గణపతిని హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఎదుట హాజరుపరుస్తారా? మార్చి 31 ఆపరేషన్ కాకరికి ఆఖరి తేదీ సందర్భంగా కేంద్ర హోంశాఖకు అప్పగిస్తారా అనేదే సస్పెన్షన్గా మారింది. ఏదైతేనే గణపతిని రౌండ్ అప్ చేసి మిగతా వాళ్లను క్యూలో నిలబెట్టేసినట్టే తెలుస్తోంది. తెలంగాణలోనే పుట్టి ఎదిగిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలోనే క్లైమాక్స్ ఇవ్వాలనేది DGP ఐడియా. ఈ గణపతితో పాటు ఆ 7గురు లొంగిపోతే దేశంలోకెల్లా మొట్టమొదటి మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుంది తెలంగాణ.